ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు యేసు ప్రభుని గురించి, ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని గురించి మరొక విషయాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాల్లో యేసు ప్రభువారు 40 దినాల భూమి మీద ఉపవాసం ఉండి రాత్రింపగళ్ళు 40 రాత్రింపగళ్ళు అన్నం నీరు లేకుండా మానవుల పాపములు క్షమించటానికి, శిలువ మరణాన్ని జయించటానికి కొరకు, ఈ లోకములో ఏ పాపము తనకు అంటకుండా కాపాడుకొనుటకు ఆయన 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి, ఆ ఉపవాస ప్రార్థన ముగించిన తరువాత ఆయన మన శరీరాన్ని ధరించాడు గనక ఆకలిగొని ఆయన తూలుకుంటూ వెళుచున్నప్పుడు ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఇట్లా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు నీవు ఆకలిగొని తూలుతావు అని చెప్పి యేసు ప్రభువుని అడుగుతాడు. కానీ యేసు ప్రభువారు చక్కని సమాధానం ఇచ్చాడు. దాని చెంప పగలగొట్టినట్టుగా ఆయన యేసు ప్రభువారు సమాధానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలడు అన్నాడు. మనం ఆలోచించాలి. సాతాను ఈయన ఆకలిగొని ఉన్నాడు. శరీరానికి రొట్టె అవసరమే. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు తోరతావు అని అంటాడు. నిజమే, నేను దేవుని కుమారునో కాదు అని అంటావా, ఇప్పుడు ఈ రాళ్ళు రొట్టెలు అయినట్టుగా చేస్తాను చూడు అని ఈ రాళ్ళు రొట్టెలు చేశాడా యేసు ప్రభువారు? చేయలా. దాని మాట విన్నట్టే. ఎందుకు అది చెప్పింది నిజమే, ఆయన దేవుని కుమారుడే, ఆయన తలుసుకుంటే రాళ్ళు రొట్టెలు అవుతాయి, ఆకలి తీర్చుకోవచ్చు. కానీ ఎందుకు దాని మాట లేదంటే సాతాను చెప్పిన ఉద్దేశం వేరు, యేసు ప్రభువారు మాట్లాడిన మాటల ఉద్దేశం వేరు. సాతాను శరీర సంబంధమైన జీవితాన్ని గురించి చెబుతుంది. శరీర సంబంధమైన జీవితమే ముఖ్యము, శరీర సంబంధమైన జీవితమే శాశ్వతం, ఈ శరీర సంబంధమైన జీవితం సంతోషంగా ఉంటే అన్నీ సంతోషంగా ఉన్నట్టే. కాబట్టి అది ఈ శరీర సంబంధమైన జీవితమే శాశ్వతమని దీని గురించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు బోధ చేస్తుంది. కానీ ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ఎవరు మోసం చేయగలరు? అందుకనే సాతాన్ని చెంప పగల కొట్టాడనమాట. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలడు. అది చెప్పేది అశాశ్వతమైన జీవితాన్ని గురించి చెప్తుంది. యేసు ప్రభువారు చెప్పే జీవితం వేరు, ఈయన శాశ్వతమైన జీవితాన్ని గురించి చెప్తున్నారు. ఈ శరీర సంబంధమైన జీవితం అశాశ్వతమైనది, కానీ యేసు ప్రభువారు చెప్పే జీవితం శాశ్వతమైనది. మరణము లేని జీవితాన్ని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. సాతాను ఇయ్య నుండి రేపు రాలిపోయే శరీరాన్ని గురించి చెప్తుంది. మనుషులను మభ్య పెడుతుంది, మనుషుల్ని పెడత్రోవ పట్టిస్తుంది. కానీ ప్రభువారు జీవితం అంటే ఇది కాదు, జీవితం అంటే అసలైన జీవితం ఉంది, అది మరణం తర్వాత మనిషికి దొరుకుతుంది, అది శాశ్వతమైన జీవితము. ఆ జీవితం మనిషికి దొరకాలంటే ఆ దేవుని వాక్యం వల్లే దొరుకుతుందని చెప్పి నిజంగా యేసు ప్రభువారు చెప్పాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలడు అని స్పష్టం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం అశాశ్వతమైనది, కానీ సాతాను ఈ జీవితాన్ని గురించే చెప్తుంది, ఈ జీవితాన్ని గురించే బోధిస్తుంది. ఇదే బాగుంటే చాలు అనుకుంటుంది. కానీ ఇది కాదు జీవితం అంటే, అసలైన జీవితం ఉందని నిజంగా మరి యేసు ప్రభువారు తెలియచెప్పాడు. అసలైన జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితం. కానీ ఈ లోకంలో మనుషులందరూ కూడా అశాశ్వతమైన వాటిని వెతుకుతున్నారు. ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఈ జీవిత కాలం మట్టుకే ఆలోచన చేస్తున్నారు.
ఈ జీవిత కాలాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఈ శరీర సంబంధమైన సుఖభోగాలను గురించి, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటున్నారు, శారీరకంగా బాగుంటే చాలనుకుంటున్నారు, శరీర సంబంధమైన సుఖాన్ని గురించి, ఈ లోక సిరి సంపదల గురించి, ఆస్తులు అంతస్తుల గురించి, మేడలు మిద్దెల గురించి మనుషులు వీటిని గురించి ఆలోచిస్తున్నారు. ఈ లోకంలో డబ్బుంటే చాలు, డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుంది అని మనుషులు మురిసిపోతున్నారు. దీని గురించే దేవుని దగ్గరికి వచ్చి వెంబడిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అది కాదు. యోహాను సువార్త 6:27 అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? క్షయమైన ఇవ్వటానిక, అక్షయమైన ఇవ్వటానిక? ఏమా ఆలోచించండి. క్షయమైన ఇవ్వటానికి వచ్చాడా, అక్షయమైన వాటిని ఇవ్వటానికి వచ్చాడా? క్షయమంటే నశించిపోయేయి, క్షయమంటే నాశనం అయ్యేది, అక్షయం అంటే నాశనము కానిది. ఇప్పుడు యేసు ప్రభు వారు నాశనం అయిపోయే వాటిని ఇవ్వటానికి వచ్చాడా, నాశనము కాని ఇవ్వటానికి వచ్చాడా? చెప్పండి. చాలామంది కనుక్కోలేకపోతున్నారు. యేసు ప్రభు నాశనము కాని ఇవ్వటానికి కోసం ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నాశనం అయిపోయే వాటిని కోసం కదండి. ఇవన్నీ క్షయమంటే నాశనం అయిపోయేది. ఏది క్షయమైంది? కంటికి కనపడే ప్రతిదీ నాశనం అయిపోయేది. బాహ్య నేత్రాలు కనిపించే ప్రతిదీ నాశనం అయిపోయేది. ఎలా? చూడండి, 2 పేతురు పత్రిక 3:10 అంటాడు, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అన్నాడు. చూసారండి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును అన్నాడు. భూమి ఆకాశము నాశనం అయిపోతాయి, పంచభూతాల సృష్టి లయమైపోతాయి, భూమి మీద ఉన్న మేడలు మిథ్యలు లయమైపోతాయి, నాశనం అయిపోతాయి అన్నాడు. అంటే ఆకాశం శాశ్వతం కాదు, భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్న మేడల మిద్దెలు శాశ్వతం కాదు. ఆఖరికి మన ఒంటినున్న శరీరము, ఈ శరీరము కూడా శాశ్వతమైనది కాదు. ఇవేవి శాశ్వతమైనవి కాదు, ఇవన్నీ క్షయమైనవే, ఇవన్నీ నాశనమైపోయాయి. కానీ మనుషుడు నాశనమైపోయే వాటి కోసం ప్రయాసపడుతున్నాడు, కానీ నాశనము కాని దానికోసం మనుషుడు ప్రయాసపడలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షయమైన వాటి కోసమే వెంబడిస్తున్నాడు, వాటి కోసమే ప్రయాసపడుతున్నారు. ఆనాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో జనం ఎక్కడుంటే అక్కడ, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ గొట్ల గొట్లగా వచ్చి కూర్చునేవాడు. గొట్ల గొట్లగా కూర్చొని ఆయన బోధలు వినుచున్నారు. ఆ బోధ వినటానికి వచ్చిన వాళ్ళు అందరిని ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు అనమాట. క్షయమైన ఆహారం కోసం కష్టపడకూడి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థనకు వస్తున్నారు. దేనికోసం వస్తున్నట్టండి? క్షయమైన దానికోసం వస్తున్నారు. అంటే నాశనం అయిపోయే వాటి కోసం ప్రార్థన చేస్తున్నారు, నశించిపోయే వాటి కోసం ప్రార్థన చేస్తున్నారు. దీని ద్వారాగానే జీవితం అంతా వృధా చేసుకున్నారు ఇట్టి ప్రార్థన ద్వారా. కానీ యేసుప్రభు వచ్చింది నాశనం అయిపోయే వాటి ఇవ్వటానికి కోసం కాదమ్మా. ఇవన్నీ నాశనం అయిపోతాయి. మరి నాశనము కానిది ఏదయ్యా అని మీరు అనొచ్చు. నాశనము కానివి మూడు. ఆ మూడు ఏంటంటే, 1 ఆత్మ, 2 మహిమ శరీరం, 3 పరలోక పట్టణం. వాటికి నాశనము లేదు, ఆత్మకు నాశనము లేదు, మహిమ శరీరానికి మరణము లేదు, నాశనము లేదు, పరలోక పట్టణానికి నాశనము లేదు. ఈ 3 శాశ్వతమైనవి. అందుకనే యేసు ప్రభువారు ఆ 3 వెదకమన్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమని యేసు ప్రభువారు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు అవి వెదకటం మానేసేసారండి. ఈ క్షయమైన వాటి కోసమే ఉపవాస ప్రార్థనలు, అదే ఆన్లైన్ ప్రేయర్లకు వెళ్ళినా ఇదే భజన, ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఎక్కడ కూటాలున్నా, ఎక్కడికి వెళ్ళినా ఇదే భజన. నాశనం అయిపోయే వాటి కోసమే.
నాశనం అయిపోయే వాటి కోసమే ప్రార్థన చేస్తున్నారు. చాలామంది ప్రార్థనలు విచిత్రంగా ఉంటాయండి. అడుగుడి మీకేబడును, వెదకుడు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును అని వాగ్దానం చేశాడు కదా ప్రభువారు. ప్రతివాళ్ళు ఈ మాటను తీసుకొని అడుగుతున్నారు ప్రార్థనలోకి వెళ్ళి. అయ్యా ఇదిగో నాయన, మా పక్కింటి వాళ్ళు బిల్డింగ్ కట్టారయ్యా, మేము ఇంతవరకు బిల్డింగ్ కట్టుకోలేకపోయామయ్యా, నిన్నే నమ్ముకొని నీ ప్రార్థనకు వచ్చాను, నువ్వు గొప్ప దేవుడు అని వాళ్ళు చెప్తే, అడుగుడు ఇవ్వబడును, వెదకుడు దొరుకును, తట్టుడు తీయబడును అన్నావుగా నాయన, మాకు కూడా బిల్డింగ్ ఇస్తావా చస్తావా? ఏమండి ఇదేనా? ఇంకా చాలామంది, అయ్యా మా ఇంటి ఎదురుగుండా వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం దొరికిందయ్యా, మా మొదలష్టం దానికి ఇంతవరకు మంచి సంబంధం దొరకలేదయ్యా, నిన్నే నమ్ముకొని ప్రార్థనకు వచ్చామయ్యా, అయ్యా అడుగుడు ఇవ్వబడును, వెదకుడు దొరుకును, తట్టుడు తీయబడును అన్నావుగా, మా అమ్మాయికి కూడా మంచి సంబంధం చూస్తావా చస్తావా? ఆహా, ఏం మాట్లాడండి, ఏం ప్రార్థనలండి! ఆయన అడగమన్నది అదా? ఆయన ఇస్తానన్నది అదా? ఆయన అడగమన్నది ఇదేనండి. ఆయన అడగమన్నది ఏది, మనం అడిగేది ఏంటి? ఆయన అడగమన్నది ఆత్మను గురించి అడగమన్నాడు. ఆయన అడగమన్నది మహిమ శరీరాన్ని గురించి అడగమన్నాడు. ఆయన అడగమన్నది పరలోక పట్టణాన్ని గురించి, ఆ వారసత్వాన్ని గురించి అడగమన్నాడు. అవి అడగటం మానేసేసి ఈ లోక సంబంధమైన వాటి విషయమే అడుగుతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇవన్నీ నాశనం అయిపోయాయి. అందుకనే బైబిల్ ఉన్న అబ్రహాం గారు చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తి ఉంది ఆయనకి. ఎంత ఆస్తి ఉందో తెలియదు, కానీ ఆయన ఇంట్లో పనిచేసే జీతగాళ్ళు నౌకర్లు మాత్రం 318 మంది. 318 మంది నౌకర్లు, ప్లస్ వాళ్ళకు భార్యలు, ప్లస్ పిల్లల కౌంట్ లేదు. ఆ రోజుల్లో సంతానం మరి ఎంతమందిని కన్నారో ఒక్కొక్క అమ్మ తెలియదు. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటేనే 10 మందిని కంటున్నారు. ఆ రోజుల్లో ఆరోగ్యం ఎక్కువ, ఆయుష్కాలం ఎక్కువ. కాబట్టి పిల్లల్ని ఎంతమంది కన్నారో తెలియదు. 318 మంది నౌకర్ల విషయం కౌంటుకు వచ్చేసింది, వాళ్ళ భార్యల కౌంట్ వచ్చింది, కానీ పిల్లల కౌంట్ రాలా. అంటే పిల్లలు ఎంతమందిని కన్నారో తెలియదు. కానీ ఇంతమందిని పోషించాలంటే అబ్రహాం గారి దగ్గర ఎంత ఉండాలి? ఎంతో ఉంది. కానీ ఎంతున్నా అబ్రహాం గారు దాని వైపు చూడాల, ఆ ఉన్న ఆస్తి వైపు చూడాల, సిరి సంపదల వైపు చూడాల, వెండి బంగారం వైపు చూడాల. అబ్రహాము శాశ్వతమైన దాని వైపే చూశాడండి. ఎంత జ్ఞానం కలిగిన వాడండి అబ్రహాం గారు! ఎంత గొప్ప దైవ జ్ఞానం కలిగిన వాడండి! ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎందుకని? అందుకని అంటాడు, అబ్రహాము దేనికి శిల్పియు నిర్మాణకుడునైన పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంట. ఎందుకని దానికోసం చూశాడు? అబ్రహాం గారికి తెలుసు ఈ లోకం అశాశ్వతమైనదని తెలుసు, ఈ లోక ధనము అస్థిరమైనది కూడా తెలుసు. ఈ ధనము అస్థిరమైనదని తెలుసు, ఈ లోకం అశాశ్వతమైనదని తెలుసు. అందుకని శాశ్వతమైన వాటి వైపు చూశాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం అశాశ్వతమైనదండి, ఇది మనకు శాశ్వతం కాదు. ఇదే శాశ్వతం అనుకుని భ్రమపడి మనుషులందరూ మునిగిపోతున్నారు. అసలైన దాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు, అసలైన దాన్ని పొందుకోలేకపోతున్నాడు, అసలైన దాన్ని సంతోషంగా స్వీకరించలేకపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. క్షయమైన వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు, నాశనం అయిపోయే వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు. కానీ అబ్రహాం అయితే నాశనము కాని వైపు చూశారండి. ఈ లోకం నాశనం అయిపోద్దండి, ధనము స్థిరము కాదమ్మా. ఇవాళ బాగానే ఉంటాం, సంసారం పొంగిపోయి డబ్బు అంతా తొలుగుతాం. ఒక 10 సంవత్సరాల తర్వాత మనం బెకార్లం అవుతామేమో తెలియదు. అందుకని అంటాడు, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఏ రోజుకి ఏం జరుగుద్దో తెలియదు, ఏ రోజు మనుషుల జీవితం ఏమైపోతుందో తెలియదు, ఈ శరీరం ఏమవుతుందో తెలియదు. భూమి ఆకాశములు శాశ్వతం కాదండి. ఆకాశం శాశ్వతం కాదు, భూమి శాశ్వతం కాదు, భూమి మీద ఉన్న మేడలు మిద్దెలు శాశ్వతం కాదు. ఇవేమి స్థిరమైనవి కాదు. ఆఖరికి నీ శరీరం కూడా స్థిరమైనది కాదు. ఏమండి, శరీరం స్థిరమా? శరీరం శాశ్వతమైనదండి? కానే కాదు. శరీరం ఎంత మాత్రము శాశ్వతమైనది కాదండి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. 60 ఏళ్ళు గ్యారంటీ అనడానికి లేదు. ఇప్పుడైతే 40 ఏళ్ల వరకు గ్యారంటీ అనడానికి కూడా లేదు. ఎప్పుడు రాలిపోద్దో, ఎప్పుడు తూలిపోద్దో, ఎప్పుడు కూలిపోద్దో ఎవరికి తెలియదు. కనుక ఈ అశాశ్వతమైన వాటి కోసం ప్రయాసపడమాకండి.
యేసు ప్రభు వచ్చింది అందుకోసం కాదు, అవి ఇవ్వటానికి కాదండి. అవి సాతాను మనుషులకు ప్రేరేపిస్తుంది అది. కానీ యేసు ప్రభు ఆ ఉద్దేశం కోసం కాదండి ఆయన వచ్చింది. అవి ఇవ్వటానికి కాదండి, శాశ్వతమైన ఇవ్వటానికి. అందుకని అబ్రహాం గారికి ఎంత ఆస్తి ఉన్నా దేవుని వైపే చూశాడు. మనం 20,000 రూపాయల జీతం ఉంటే ప్రార్థనకు రావు. 20,000 రూపాయల జీతం ఉంటే ఈ దేవుడు ఎవడరా, ఎక్కడ ఉన్నాడరా అని అంటాం. ఈ లోకంలో కొంచెం మేడల మిద్దెలు ఉంటే దేవుని మర్చిపోతాం. అట్లని మేడల మిద్దెలు ఉండొద్దని కాదమ్మా దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు సంపాదించుకో, కానీ ఇది అశాశ్వతమైన అని నమ్మాలి. ఇవి శాశ్వతమైనవి కావు, ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైన దాది పరలోక పట్టణం. దాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దానికోసమే మనుషులు ప్రయాసపడాలి, దానికోసమే జీవితాన్ని ఖర్చు పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం నాశనం అయిపోద్దండి అగ్ని అంధకార చేత. ఇటీవల టీవీల్లో కూడా న్యూస్లో చూపిస్తున్నారు, మీరు చూసే ఉంటారు. ఈ లోకం నాశనం అయిపోతుంది, 2012 డిసెంబర్ 21కి అంతమైపోతుంది, 2013 తర్వాత లోకం కనిపించట్లేదు, ఇది సర్వనాశనం అయిపోతుంది అని చెప్తున్నారు ఒక ప్రక్కన. నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు చెప్పింది డేటు తప్పు. కానీ వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం. భూమి ఆకాశములు సమస్తము కూడా నాశనం అయిపోతాయి, మేడల మిద్దెలు కూలిపోతాయి, ఇవన్నీ ధ్వంసం అయిపోతాయి, అగ్ని చేత కాల్చబడతారు. స్థిరమైనది ఒక్కటే పరలోకము, స్థిరమైనది ఒక్కటే మహిమ శరీరం, స్థిరమైనది ఒక్కటే ఆత్మ. ఈ మూడిటి కోసం ప్రయాసపడాలి, ఈ మూడిటి కోసమే ప్రార్థన చేయాలి. ఈ మూడు కావాలనుకున్న వారే యేసుప్రభు దగ్గర రావాలి. మిగిలిన అక్కర్లేదండి. ఈలోక సంబంధమైన జీవితాన్ని గురించి అయితే, ఈలోక సంబంధమైన సిరి సంపదల గురించి అయితే, ఈలోక సంబంధమైన ఆస్తులు అంతస్తుల కొరకైతే నువ్వు యేసుప్రభు దగ్గర రానక్కర్లేదు. అది లోకంలో నువ్వు ఏ మతంలో ఉన్నా వస్తాయి, నువ్వు ఎట్ట జీవించినా ఈ మూడు సంపాదించుకోవచ్చు. కానీ యేసుప్రభు దగ్గరకు వస్తే ఈ మూడు కాదండి, యేసుప్రభు ఇచ్చేది ఈ మూడు శాశ్వతమైనవి. 1 ఆత్మ, 2 మహిమ శరీరం, 3 పరలోక పట్టణం. ఈ మూడు ప్రభు ఇచ్చేయి, ఇవి తప్పకుండా ప్రభు ఇచ్చేది. వాటి కోసమైతేనే యేసుప్రభు దగ్గర రా. అనవసరంగా ఎందుకు నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు? ఈ లోక సంబంధమైన జీవితం అయితే లోకంలో బ్రతకొచ్చు, నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు అక్షయమైన వాటిని ఇవ్వటానికి వచ్చాడు, నశించిపోయే వాటి కోసం కాదండి. కానీ మనుషుల్ని సాతాను ప్రేరేపిస్తుంది. అందుకని క్షయమైన వాటినే ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ఆస్తి ఉంటే చాలు అనుకుంటున్నారు, డబ్బుంటే చాలు, డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుంది, డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకుంటున్నారండి. అవన్నీ కష్టం అండి. డబ్బుతో అన్నీ మనం చేయలేమండి. డబ్బుతో సంతోషాన్ని కొనగలమా అనండి? డబ్బుతో స్వస్థత, శాశ్వతమైన స్వస్థత వస్తుందా? డబ్బుతో పాపాలు క్షమించబడతాయా? ఏమండి? డబ్బుతో ఏమీ చేయలేమండి, ఏమీ చేయలేము డబ్బుతో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం అందుకనే ఇది అస్థిరమని నమ్మాలండి. ధనం అస్థిరం, ఇది లోకం శాశ్వతం కాదు అని. ఈ లోకం అశాశ్వతమైనదని నీవు ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే నీకు సరైన మార్గం దొరుకుతుంది, అప్పుడే నీకు సరైన జీవితం లభిస్తుంది. నువ్వు అప్పుడే ప్రభు కొరకు స్థిరముగా బ్రతకగలవు. అప్పుడే మంచి మనసుతో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అయి ప్రభు కొరకు జీవించగలవు. కానీ ఇవన్నీ అశాశ్వతమైనవండి, ఇది క్షయమైనవి, నాశనం అయిపోయే వాటిని. అందుకనే ధనవంతుడైన దావీదు ఎంత ఆస్తి ఉన్న దేవుని దగ్గర ఒక్కొక్క వరం అడుగుతాడండి. ఆయన ఇజ్రాయెల్ దేశానికి గొప్ప రాజు అయ్యుండి దేవుని దగ్గరకు వచ్చి ఒక వరం అడుగుతున్నాడు. ఏమని? 27వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దాన్ని శ్రద్ధతో వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను. ఏంటో ఆయన అడిగిన వరం? నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం చేయాలి, నా బ్రతుకాలం అంతా నీ సన్నిధిలో నేను గడపాలి, నేను ప్రార్థనకు రావాలి, నీ సన్నిధిలోనే జీవించాలయ్యా, అట్టి వరం నాకు అయ్యా అంటాడు. ఏమంటే ఆయనకి డబ్బులే కోరుకున్నాడా? బోళంత వెండి బంగారాలు, ధనాగారంలో ఎంతో ధనం ఉంది. అంత ధనవంతుడై ఉండి
అంత ఆస్తిపరుడై ఉండి, కానీ ఆయన కోరుకున్నది ఏంటో తెలుసండి? ఆయన కోరుకున్నది సామాన్యంగా నీ మందిరంలో నివాసం చేయాలనుకున్నాడు. నీ సన్నిధిలో నేను బ్రతకాలనుకుంటున్నాడు. నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో గడపాలనుకున్నాడు. ఎందుకని? అందుకని ఆయన సన్నిధిలో, లోకంలో లేనిది ఆయన సన్నిధిలో ఉన్నది. లోకంలో సంతోషము లేదు, సమాధానము లేదు, క్షమాపణ లేదు, స్వస్థత లేదు. ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఏమండి, డబ్బుతో సంతోషాన్ని కొనుక్కోలేమండి మనం. డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? డబ్బుతో సంతోషాన్ని కొనగలిగితే ఈ లోకంలో డబ్బు కలిగిన వాళ్ళందరూ ఈ పాటికి సంతోషాన్ని కొని బీరువాలో పెట్టుకునేవాళ్ళు, సంతోషం సమాధానాన్ని కొనుక్కొని దాచుకునేవాళ్ళు, లేనివాడికి అందనిచ్చేవాళ్ళు కాదు. కానీ సంతోషం సమాధానం యేసులో ఉన్నది, సంతోషం సమాధానము దేవుల్లో ఉన్నది. అందుకని ఆయన సన్నిధి ముఖ్యం అనుకున్నాడు. ఈ లోకంలో ఆస్తి ముఖ్యం అనుకోలే. ఆస్తియే ముఖ్యం అనుకుంటే దావీదు గారు ప్రార్థనకు రాక్కర్లా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులా, నువ్వేం వెతుకుతున్నావు? క్షయమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావా? అక్షయమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో నశించిపోయే వాటి కోసం ప్రయాసపడుతున్నావా? నాశనము కాని వాటి కోసం ప్రయాసపడుతున్నావా? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? దేనికోసం నీ తెలివినంతా వృధా చేసుకుంటున్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు క్షయమైన వాటిని ఇవ్వటానికి రాలేదండి, అక్షయమైన వాటిని ఇవ్వటానికి వచ్చాడు. కనుక నీవు అక్షయమైన వాటి కోసం ప్రయాసపడు. ఈ లోకంలో మనం ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలేళ్తామో తెలియదు. మొత్తం వదిలిపెట్టాల్సిందే. నువ్వు ప్రేమతో కట్టుకున్న బిల్డింగ్ వదిలిపెట్టాల్సిందే, ప్రేమతో కట్టుకున్న 100 నవసల బంగారాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, ప్రేమతో కట్టుకున్న పట్టు చీరలు ఖరీదు గల వస్త్రాలు కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, ప్రేమతో కనుక్కున్న బిడ్డలందరినీ వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. మొత్తాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తాం. ఏది ఎక్కడి నుంచి మనం తీసుకొని వెళ్ళేది లేదు. ఇవి శాశ్వతం కాదండి. శాశ్వతమైనది ఒక్కటే పరలోకం. అందుకని అబ్రహాం గారు అంత ఆస్తిపరుడు అయ్యుండి ఆయన్ని ఎతికాడు. దావీదు గారు అందుకనే అంత కోటీశ్వరుడు అయ్యుండి, ఒక దేశానికి రాజు అయ్యుండి దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు దేనికి కోరుకుంటున్నావు? దేనికోసం నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు? దేనికోసం నువ్వు బాప్తిసం పొందావు? జాగ్రత్తగా ఆలోచించుకో. లోక సంబంధమైన అడగమాక. అవి అన్యులు అడుగుతారు, నీవు అడగకూడదు. అవి అడిగేది అన్యులు, నీవు అడగకూడదండి. అడిగి దేవుని అవమానపరచొద్దు. నువ్వు దేవుని కొరకు జీవించు, అసలైన వాటి కోసం ప్రయాసపడు, అసలైన వాటి కొరకు జీవించు, నిజాన్ని సన్నిధిలో బ్రతుకు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘననామానికి స్తోత్రాలు తండ్రి. నీ మహాదయను బట్టి, కృపను బట్టి నాయనా, ఇదిగో నాయనా, ఈ యొక్క టీవీలో ఈ మాటల ద్వారా అనేకులు విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ మాటల్ని అందరి హృదయాల్లో ఈ మాటలు ఫలింపచేయండి, ఆశీర్వదించండి, దయచూపండి, దయగలిగిన హస్తం తోడుగుంచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అక్షయమైన వాటిని ఇవ్వటానికి వచ్చాడు, కానీ క్షయమైన వాటి కోసం ఇవ్వటానికి ఆయన రాలేదు అని గ్రహింపచేయండి ప్రభా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే ఉద్దేశాన్ని గ్రహింపచేయండి, గ్రహింపు కలిగేటట్లు చేయండి. మీరే సహాయం చేయండి, కృప చూపండి, దయ చూపండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి, అయా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని దర్శించమని, ఆత్మ రక్షించమని. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, మేము ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ కొరకు జీవించి ప్రతిష్ఠించుకొని నీ కొరకు బ్రతికేవారుగా సిద్ధపరచమని. ఈ లోకం ఎంతకాలమో మా ముందు లేదు నాయన, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు నాయన. కనుక జాగ్రత్త పడి నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. తిరిగి వచ్చే వారం ఇదే సమయంలో, ఇదే రోజు, ఇదే సమయంలో కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు, మీ అందరికి శుభములు.